ఇవ్వాలి తప్ప ఏదైతే పలుకుబడిన వ్యక్తులు రాజకీయ పలుకుబడిన నాయకులు ఇవాళ ఎకరాలు కబ్జాలు చేసి లేఅవుట్లు వేసి అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు స్పందించి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాలి. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అర్హులైన పేదలందరికీ కూడా నివాస స్థలాలు ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమైతే ఇప్పటికే అనేక దఫాలుగా మీకు వినతి పత్రాల ద్వారా రకరకాల రూపంలో పేదలందరికీ కూడా నివాస స్థలాలు ఇవ్వండి అని చెప్పి అడిగాం. మీరు ఇప్పటి వరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మేము వారం రోజుల లోపల ప్రభుత్వం నుండి పేదలకు నివాసాలు కానీ నివాస స్థలాలు ఇస్తున్నట్టు రాకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఇప్పటికే గుర్తించాం. అందులో జెండా పాతి ప్రతి పేదవాళ్ళకు 2-3 సెంట్లు చొప్పున ఇవ్వడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ పేదలందరూ కూడా నివాస స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీగా మేమే జెండాలు పాతి గుర్తులు వేసుకుంటామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. సిద్దిగాల శ్రీనివాసులు సిపిఐ రాజ్యశాఖ కార్యదర్శి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. సిపిఐ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు. సిపిఐ